రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయోధ్య రామాలయంలో కాశ్మీర్ వ్యక్తి హల్చల్ చేశాడు. ఆలయంలోకి చొరబడ్డ అహ్మద్ షేక్ అక్కడ నమాజ్ చదవటానికి యత్నించాడు. దీంతో అహ్మద్ షేక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయోధ్య రామాలయంలో కశ్మీర్ వ్యక్తి హల్చల్ చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఆలయంలోకి చొరబడ్డాడు ఒక్కసారిగా అహ్మద్ షేక్ అనే వ్యక్తి. అక్కడ అయోధ్య రామాలయంలోకి చొరబడిన వెంటనే అక్కడ నమాజ్ చదవటానికి కూడా ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. దీంతో అహ్మద్ షేక్ ని గమనించినటువంటి పోలీసులు ఎందుకు నమాజ్ చేయడానికి అసలు రీజన్ ఏంటి, అక్కడికి రావటం ఏంటి, అసలు అయోధ్య రామాలయంలోకి ఎందుకు రానిచ్చారు అహ్మద్ షేక్ ని అనేది కూడా ఒకవైపు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం అయితే అహ్మద్ షేక్ ని అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది పోలీసులు. దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే అయోధ్య రామాలయంలో హల్చల్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, కాశ్మీర్ నుంచి వచ్చి ఎందుకు నమాజ్ చదవడానికి యత్నించాడు అనే కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతోంది. అయోధ్య రామాలయంలో కశ్మీర్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి హల్చల్ చేసినటువంటి ఘటన ఇవాళ అయోధ్యలో చోటు చేసుకుందని చెప్పాలి. ఆలయంలోకి ఒక్కసారిగా అహ్మద్ షేక్ అనే వ్యక్తి అక్కడికి చొరబడి అయోధ్య రామాలయంలో నమాజ్ చదవటానికి ప్రయత్నించినటువంటి ఘటన కనిపిస్తోంది. అండ్ దీంతో అహ్మద్ షేక్ ను ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కశ్మీర్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎందుకు అయోధ్య రామాలయంలోకి రావటం, అక్కడ నమాజ్ చేయటం జరిగింది, నమాజ్ చేయడానికి గల కారణం ఏంటి, రామాలయంకి వచ్చి దండం పెట్టుకుని ఎంతోమంది మత విభేదాలు లేకుండా చాలా మంది కూడా అనేక రకాల మతస్థులు అక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఎందుకు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే విధంగా ఇలా ప్రవర్తించారా, లేకపోతే కావాలని ఎవరైనా చేయించారా, అసలు అహ్మద్ షేక్కి అక్కడికి వచ్చి నమాజ్ చేయడానికి గల సంబంధం ఏంటి, అంటే ఒక చోటు లేకుండా ఎందుకు చేశారు అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు పోలీసులు. ఇంకా దీనికి సంబంధించి వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది. రైట్, అయోధ్య రామాలయంకి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. విజువల్స్ లో కనిపిస్తోంది క్లియర్ గా అహ్మద్ షేక్ అనే వ్యక్తి, ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఆ వ్యక్తి పేరు అహ్మద్ షేక్. అతను కశ్మీర్ నుంచి వచ్చి అయోధ్య రామాలయం ఎంతో మంది అక్కడికి వెళ్ళి రాముని దర్శించుకుంటున్నటువంటి వేళ ఎన్నో పూజలు అర్చకులు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే అయోధ్య రామాలయం నిర్మించినప్పటికీ కూడా ఎంతో పవిత్రంగా పూజలు అందుకుంటూ ఉన్నారు రాముల వారు. సో ప్రజెంట్ అక్కడ అందరూ కూడా దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో నలుమూలలు కూడా అక్కడికి విచ్చేస్తూ ఉంటారు, పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు. చాలా మంది రాముని దర్శించుకొని వెళ్ళడానికి ఎంతో ఇంట్రెస్ట్ కూడా చూపిస్తూ ఉంటారు. మత విభేదాలు లేకుండా కూడా చాలా మంది ఏ మతస్థులైనా రావటం, దర్శించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ అక్కడికి వచ్చి వింతగా వైఖరి ప్రవర్తించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అహ్మద్ షేక్ కాశ్మీర్ నుంచి రావటం అంటేనే ఒక క్వశ్చన్ రేజెస్ అవుతున్నాయి. ఎందుకంటే కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అక్కడ నుంచి పాకిస్తాన్కి అటాచ్మెంట్ ఉంటుందో చెప్పలేము, మరి నిజంగా కావాలని చేశాడనేది కూడా చెప్పలేము. సో దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. అహ్మద్ షేక్ ఎక్కడి నుంచి వచ్చాడు, అహ్మద్ షేక్ ఎందుకు రామాలయంలోకి చొరబడ్డాడు, ఆ టైంలో సెక్యూరిటీ అంటే కావాలని రావడం, నేను దర్శించుకుంటానని చెప్పడం జరిగిందా, లేదంటే అనుకోకుండా చొరబడ్డా, ఎలా జరిగింది అనే కోణంలో కూడా ప్రస్తుతం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు దానికి సంబంధించి కూడా ఒకవైపు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అండ్ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాము అహ్మద్ షేక్ కి సంబంధించి అక్కడికి వచ్చి రామాలయంలోకి చొరబడి అక్కడికి వచ్చిన తర్వాత నమాజ్ చదవటానికి ఏర్పాట్లు చేయటం, నమాజ్ చేయడానికి ప్రయత్నించడం అనేది చేశారు. అంటే ఏ రకంగా చూశారు, అంటే అందరు దేవుళ్ళు ఒకటే అన్న విధంగా చూసారా, లేదంటే ఇంకా ఏదైనా మనసులో దురుద్దేశంతో అలా చేయటం జరిగిందా, ఎవరైనా చేయించారా, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నటువంటి అనుమానాలనే చెప్పాలి. ప్రస్తుతం అయితే అహ్మద్ షేక్ ని నమాజ్ చదవడానికి వచ్చిన వెంటనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని సరెండర్ చేసుకొని ప్రస్తుతం అయితే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతనికి సంబంధించి వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు అలా చేయాల్సి వచ్చిందనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే అహ్మద్ షేక్ ను దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి.
అయోధ్య రామాలయంకి సంబంధించి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. ఎందుకంటే యాజ్ యూజువల్ గా కామన్ గా అందరూ కూడా రామాలయంకి వెళ్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటూ ఉంటారు, చాలా చక్కగా పూజలలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ ఒక వింత వార్త వెలుగులోకి వస్తోంది. అహ్మద్ షేక్ అనే వ్యక్తి ముస్లిం మతస్థులుగా తెలుస్తోంది. అహ్మద్ షేక్ అనే వ్యక్తి అక్కడ రావటం, రామాలయానికి వచ్చిన తర్వాత అతనికి అహ్మద్ షేక్ ప్రస్తుతం 55 ఏళ్ళు ఉన్నటువంటి వయసుగా తెలుస్తోంది. ఆలయంలోని సీతా రసోయి దగ్గర నమాజ్కు ప్రయత్నం చేయటం అనేది చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అయోధ్య రామాలయంలో కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి హల్చల్ ఎందుకు చేశాడు, నమాజ్ ఎందుకు చదివారు, అసలు ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, అహ్మద్ షేక్ ఎవరు అండ్ రామాలయంలోకి ఎందుకు వచ్చాడు, చొరబడ్డట్లుగా చెప్తూ ఉన్నారు, అక్కడ నమాజ్ చదవాల్సిన అవసరం ఏంది, పోలీసులు ఏమంటున్నారు, దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, అయోధ్య రామ మందిరంలో నమాజ్ చేయడానికి కాశ్మీరీ వ్యక్తి ప్రవేశించాడు. అహ్మద్ షేక్ అనే వ్యక్తి అయోధ్య రావడం, అయోధ్య వచ్చిన తర్వాత అయోధ్య రామ మందిరంలోకి చొరబడి అక్కడ నినాదాలు చేశారు. అంటే ఇటు ఇస్లాం సామాజిక వర్గానికి మద్దతుగా నినాదాలు చేస్తున్న నేపథ్యంలోనే అక్కడ అతన్ని గుర్తించి అయోధ్య రామ మందిర సముదాయంలో అతను నమాజ్ చేయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడ పోలీసులు అలర్ట్ అయి అక్కడ అతన్ని అహ్మద్ షేక్ ను అదుపులోకి తీసుకుని ప్రజెంట్ విచారిస్తున్నారు. అంటే ఎందుకు అతను ఇక్కడికి వచ్చి నమాజ్ చేయాలనుకున్నారు, రామ మందిరంలోకి వచ్చి ఎందుకు నమాజ్ చేయాలనుకున్నారు, ఇంకా ఏమైనా కుట్రకోణం ఏమైనా దాగుందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముందు అతని కుటుంబ నేపథ్యం ఏంటి, అతనికి సంబంధించిన కుటుంబకులు కానీ వారి మొత్తం బయోడేటా అంతా కూడా చెక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రజెంట్ అదుపులోకి తీసుకుని అహ్మద్ షేక్ ను విచారిస్తూ ఉన్నారు. అంటే అయోధ్య రామ మందిరానికి రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు కూడా హిందువుల పవిత్ర దేవాలయం అయోధ్య శ్రీరాముని దేవాలయంలో రోజు వేల సంఖ్యలో భక్తులు అక్కడి శ్రీరాముని బాలరాముని దర్శించుకునేందుకు వెళ్తూ ఉంటారు. అయితే ప్రజెంట్ అహ్మద్ షేక్ అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇతను షోపియాన్ కు చెందిన 55 ఏళ్ల వ్యక్తిగా కూడా అక్కడ పోలీసులు ధృవీకరించారు. ఉత్తరప్రదేశ్ సంబంధించిన అయోధ్య పోలీసులు అతన్ని ప్రజెంట్ అదుపులోకి తీసుకున్నారు. అంటే ఆలయంలోని సీతా రసోయి దగ్గర నమాజ్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే అతను అంటే కాశ్మీర్ నుంచి అసలు ఎప్పుడు ఉత్తరప్రదేశ్ కు వెళ్లారు, ఉత్తరప్రదేశ్ నుంచి అయోధ్య రామ మందిర సముదాయంలోకి ఎప్పుడు ప్రవేశించారు అనేది కూడా పిన్ టు పిన్ సీసీ కెమెరా మొత్తం డీటెయిల్స్ అని కూడా అక్కడ ఉన్న భద్రతా బలగాలు తీస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ కాశ్మీర్ నుంచి ప్రారంభమైనది మొదలు ఉత్తరప్రదేశ్ లో ఎప్పుడు వచ్చారు, వాహనాల ద్వారా ట్రైన్ ద్వారా వచ్చారా, ఫ్లైట్ జర్నీ చేశారా, ఏ విధంగా ఉత్తరప్రదేశ్ లో ప్రవేశించారు అనేది కూడా చూస్తూ ఉన్నారు. అంటే సీతా రసోయి దగ్గర తను నమాజ్ చేసేందుకు ప్రయత్నించిన నేపథ్యంలోనే అహ్మద్ షేక్ ను ప్రజెంట్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మనం స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, తలకి క్యాప్ పెట్టుకుని వైట్ గెటప్ తో కనిపిస్తున్నాడు. 55 సంవత్సరాల వ్యక్తి. అతని మెంటల్ స్టెబిలిటీ ఏ విధంగా ఉందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అన్ని కోణాల్లో, వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే భారతదేశంలో ఉగ్రవాదుల దాడులు అనేవి చాలా ఎక్కువగా అవుతున్నాయి. అందులోనూ హిందూ దేవాలయాలను ఎంచుకుని మరి టార్గెట్ కి చేస్తున్న దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సమయంలో అందులోనూ హిందువుల దేవాలయంలోకి వచ్చి సీతారసోయి దగ్గరకు వచ్చి నమాజ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఉద్దేశపూర్వకంగా వచ్చి చేశారా, లేకపోతే ఏమైనా మెంటల్ స్టెబిలిటీ ఏమైనా బాగాలేదా, ఎందుకు ఏమైనా కుట్ర కోణంలో అక్కడికి కుట్ర చేసేందుకు అక్కడికి వచ్చారా, ఏమైనా పెళ్లిడికి సంబంధించి ఏమన్నా పథక రచన చేశారా అనే కోణంలో కూడా వివిధ కోణాల్లో పోలీసులు అయితే ప్రజెంట్ అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. అప్పుడు ఇచ్చిన సమాచారం మేరకు లోతైన దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటాయి. శివ, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏమైనా స్పందించిందా, ఎవరైనా నేతలు దీని గురించి మాట్లాడడం జరిగిందా? మీకు ఇప్పటివరకు అయితే అతని నుంచి ముందు సమాచారం సేకరిస్తూ ఉన్నారు. అంటే ఎందుకు రావాల్సి వచ్చింది అనేది, అంటే 55 సంవత్సరాలు వయసు పైబడిన నేపథ్యంలో అతని నుంచి మెంటల్ కండిషన్, హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉందని కూడా ముందు చూస్తున్నారు. దానిలో భాగంగా ఆ మెంటల్ కండిషన్ కానీ ఎప్పుడు అసలు కాశ్మీర్ నుంచి ఉత్తరప్రదేశ్ లోకి ఎప్పుడు వచ్చారు, అతను వచ్చిన ప్రతి ప్రదేశాన్ని కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ని కూడా ప్రతిదీ అతని కదలికలను పరిశీలించి అసలు విషయాలను వెల్లడించిన అవకాశం అయితే కనిపిస్తోంది యూపీ పోలీసులు. ముందుగా అతని బ్యాక్గ్రౌండ్, ముందు అతను ఎక్కడి నుంచి వచ్చే రీటైల్ కూడా అతని నుంచి వారి కుటుంబ నేపథ్యం అంతా తెలుసుకున్న తర్వాత కాశ్మీర్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు, అందులోనూ వచ్చి హిందువుల ఆలయంలో, దేవాలయంలో
ఎందుకు నమాజ్ చేయాలని అనిపించింది, ఎందుకు నమాజ్ చేస్తున్నారు, ఏమైనా కుట్రకోణం దాగుందా, ఎవరి ఆదేశాల మీద ఇక్కడికి వచ్చారా అనేది వివిధ కోణాల్లో అయితే ప్రజెంట్ విచారిస్తున్నారు. విచారించిన తర్వాత అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత ఇక రాజకీయ నేతలు స్పందన అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది. సో రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మొత్తానికి ఆలయంలోకి చొరబడ్డ అయోధ్య రామాలయంలోకి చొరబడ్డ వ్యక్తిని అహ్మద్ షేక్ ని ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు ఇలాంటి పనులు చేయాల్సి వచ్చింది? ఒకవైపు ఉగ్రవాదం నుంచి ఒత్తిడి పెరుగుతుంది, ఎక్కడ ఏ ఉగ్రవాదం పుట్టుకొస్తుందో తెలియనటువంటి ఈ టైంలో ఇవాళ రామాలయంలో ఇలాంటి ఒక వింత వైఖరి జరగడం అనేది కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోందని చెప్పాలి. ప్రస్తుతం అయితే అక్కడ తిరిగినటువంటి ఏ చోట్లో తిరిగాడు, ఏ చోటుకి అతను వెళ్ళడం జరిగింది, ఎందుకు ఇలాంటి ప్రవర్తన చేయడం జరిగింది అంతా కూడా ప్రస్తుతం అయితే పోలీసులు సీసీ కెమెరా ద్వారా కావచ్చు, మిగతా అన్ని విధాలుగా కూడా ప్రయత్నించే యత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించి వివరాలు